హాయ్ అండి, నేను ఈరోజు అయితే బీరకాయ తొక్క పచ్చడి అయితే చేస్తానండి. బీరకాయ తొక్కకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ తొక్క, టమాటా, పచ్చిమిరకాయలు, చింతపండు అవి తీసుకోవాలి. పోపుకైతే శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకొని బాగా త్వరగా వేయించుకోవాలి. బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలండి. త్వరగా వేసి పక్కకు తీసేసుకొని అందులోనే బీరకాయ తొక్క ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి, టేస్ట్ వస్తుంది. అవి అయితే రంగు మారే వరకు 1/2 గంట అయితే పడుతుంది టైము. వేయించుకొని మిక్సీ బౌల్లోకి ముందుగా వేయించుకున్న పోపును అయితే బరకగా చేసుకొని బీరకాయ తొక్కలు, టమాటాలు, ఉప్పు వేసుకొని కొద్దిగా బరకగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లోకి అయితే నేను తాలింపు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. కరివేపాకు వేసి తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేస్తే టేస్ట్ వస్తుందండి. అంతేనండి, బీరకాయ తొక్క పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి చూడండి. నేను బీరకాయ తొక్కతో పాటు బీరకాయ పప్పు, బీరకాయ కూర కూడా చేశానండి. తొక్క తీసేసి తొక్క పచ్చడి చేశాను. ఈ 2 కూరలు అయితే చేశానండి. ఓకే, థ్యాంక్ యూ.